మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే సాయినాథ్ గారు. నమస్తే అండి. మనం ఇంతకుముందు చాలా కంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ చాలా మంది వ్యూయర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, యూకేకి వెళ్ళాలంటే ఒక స్టూడెంట్కి క్రైటీరియా ఏంటి, అసలు తన దగ్గర ఏముండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి ఒక్కసారి? ఓకే, సో యూకేకి యాక్చువల్గా ఏంటంటే మనకి బేసికలీ చాలా యూనివర్సిటీస్ కూడాను వాళ్ళు చాలా సింపుల్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఉంటుందండి, విచ్ ఇస్ లైక్ స్టార్టింగ్ యాజ్ లో యాజ్ 50% నుంచి 55% అబౌవ్ వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా యూకేకి మనం వెళ్ళొచ్చు. బ్యాచిలర్స్ కోసం అయితే కనుక 60% అండ్ అబౌవ్ ఉంటే మనకి రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందండి. సో ఎంట్రీ రిక్వైర్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకు అక్కడ యూనివర్సిటీస్ కూడా చాలా మంచి స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్కి మేజర్గా వచ్చే క్వశ్చన్, బయట కంట్రీస్కి వెళ్ళాలి అంటే ఐఎల్స్ ఇంపార్టెంటా అని. యూకేకి ఐఎల్స్ అనేది కంపల్సరీ అండి. సో ముఖ్యంగా ఎంతమంది చెప్పినట్లండి, ఇప్పుడు ఎంట్రీ రిక్వైర్మెంట్స్లో ఐఎల్టీఎస్ కూడా ఒక రిక్వైర్మెంట్. కాకపోతే మనకు లక్కీగా ఏంటంటే మన ఇండియాలో మన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పుడు మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ మోర్ దెన్ 70, అంటే ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కూడాను 65 or 70 అబౌవ్ ఉంటే మనకి దెర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ విచ్ గివ్స్ అస్ ద ఐఎల్స్ ఎగ్జామ్షన్. అంటే ఐఎల్టీఎస్ అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఈ ఇంగ్లీష్ మార్క్స్ తోటి మనం డైరెక్ట్గా అడ్మిషన్ చేయొచ్చండి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి మన మిగతా కంట్రీస్లో చెప్పినట్టు పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్పారు కదా, అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయా? వాటిలో క్రైటీరియా ఏంటి? సో యూకేలో బేసికలీ ఏంటంటే ఆల్ ది యూనివర్సిటీస్ నో మ్యాటర్ వాట్, ఒకప్పుడు 2012 కంటే ముందు దే వర్ పబ్లిక్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, బట్ నౌ ఆల్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ యూకే ఈజ్ కంప్లీట్లీ ఓన్డ్ అండ్ గవర్న్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ యూకే. సో వేరే యాక్చువల్గా యూకేవిఐ అని ఒక స్టాండర్డైజేషన్ సంస్థ. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా అక్కడ యూనివర్సిటీ పనితీరు ఎలా ఉంది, అక్కడ వాళ్ళ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, దానికి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఇలా పైగా ఎలాంటి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు అని చెప్పి చాలా కీన్ మానిటరింగ్ చేస్తారు. దాని ద్వారా ఎవ్రీ యూనివర్సిటీకి యూకే దే మెయింటైన్ వెరీ గుడ్ క్వాలిటీ. అయితే ఎస్పెషల్గా మనం ఏవైతే యూనివర్సిటీస్ హ్యాండిల్ చేస్తామో ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఇన్ టు ద టాప్ మోస్ట్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్. సో నేను చూసే పర్టికులర్గా ఏంటంటే వెన్ ఐ వాజ్ సజెస్ట్ యూనివర్సిటీ, నాకు ప్రీవియస్ స్టూడెంట్స్ అక్కడ ఎంతవరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దాని ప్రకారంగా విత్ అవర్ ఎక్స్పీరియన్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ రేట్ ఎంత బాగుంది, ఆ తర్వాత వాళ్ళకి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ డ్యూరింగ్ స్టడీస్ కూడా పార్ట్ టైం కూడా చాలామంది ఎక్కువగా మనం బేస్ అవుతాం. కాబట్టి ఐ ఆల్వేస్ ఐడెంటిఫై సచ్ యూనివర్సిటీస్ వేరే వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ పార్ట్ టైమ్స్ ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఈజీగా అర్న్ చేయడానికి ఆప్షన్స్ ఉండేదిగా మాత్రం సెలెక్ట్ చేసి. ఓకే, గ్రేట్. అండ్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి? రైట్, సో యూకేలో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్, మాస్టర్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఇన్ బోత్ మేనేజ్మెంట్, టెక్నికల్ అంటే విచ్ ఇస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ సైన్సెస్. సో ఈ 3 ఫీల్డ్స్లో కూడా అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్ బోత్ ద బ్యాచిలర్స్ యాజ్ వెల్ యాజ్ మాస్టర్ లెవెల్స్. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి యూజువల్గా ఒక 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ యూజువల్గా ఏంటంటే యూకేలో 1+1 కాన్సెప్ట్ ఉంటుంది. జనరల్గా చాలా యూనివర్సిటీస్లో ఎలా అంటే 1 year స్టడీస్ 1 year ఇంటర్న్షిప్ అనేది ఎక్కడ ఉండదు. ఇట్స్ ఓన్లీ ఇన్ యూకే వేర్ స్టూడెంట్ కెన్ వర్క్ ఫర్ 1 year అలాంగ్ విత్ ద స్టడీస్. అంటే మనకి ఎట్లా అంటే ఇక్కడ 1 year ఆఫ్ స్టడీస్ ఫాలోడ్ బై 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి బై ద టైమ్ దే గ్రాడ్యుయేట్ దే ఆల్రెడీ హ్యావ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దర్ సివి విత్ ఇన్ యూకే. సో దీని ద్వారా ఏంటంటే జనరల్గా ఈ 1 year తర్వాత వీళ్ళ అకాడమిక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, కానీ ద కంపెనీ స్టిల్ రిక్వైర్స్ రిసోర్స్ టు కంటిన్యూ ద ప్రాజెక్ట్. సో అప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా వేరే వాళ్ళని తీసుకునే కంటే మన స్టూడెంట్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా వర్క్ పర్మిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి ఏంటంటే విత్ ఇన్ ద క్యాంపసే వీళ్ళకి కోర్స్తో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఫీజు కూడా వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇట్ స్టార్ట్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ 13 lakhs అంటే ఫర్ 2 years. ద టోటల్ ఫీజ్ ఫర్ 2 years గోన్ బి అబౌట్ 13 lakhs to 18 lakhs మధ్యలో ఉంటుంది. సో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రేంజ్ ఉంది, బట్ మోర్ ఆఫెన్ మన స్టూడెంట్స్ అందరూ వెళ్ళేది యావరేజ్గా 14 to 15 lakhs ఇస్ ద టోటల్ ఫీజ్ ఫర్ 2 years అండ్ విచ్ కెన్ బి పేడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఆల్సో. అంటే ఇండియా నుంచి మనం వీసా వచ్చే ముందు కేవలం ఒక 5 లక్షల రూపాయలు పే చేసి
మనం వీసాకి వెళ్ళిపోవచ్చు. అండ్ దెర్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ వేర్ ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్ టు గెట్ టు ద వీసా విత్ ఓన్లీ 2.5 lakhs. సో 2.5 lakhs ఇనిషియల్ పేమెంట్ చేసి కూడా మనం వీసాకి వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, వీసా వచ్చిన తర్వాత మనం మిగతా పేమెంట్స్ని ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు. ఓకే, ఓ గ్రేట్. అండ్ వీసా ప్రాసెస్. ఓకే, సో యూకే వీసా ప్రాసెస్ అంటే చాలా సింపుల్ వీసా ప్రాసెస్ అండి వెన్ వీ కంపేర్ విత్ మెనీ అదర్ కంట్రీస్. బికాస్ ఇక్కడ ఏంటంటే యూకే వీసాకి ఇంటర్వ్యూ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే క్యాష్ లెటర్ అని ఇస్తారు, CAS. యాక్చువల్గా ఏంటంటే యూకేలో యూకేవిఐ ఇంతకుముందు చెప్పాను కదా, యూకేవిఐ వాళ్ళు యూనివర్సిటీని నమ్మి వాళ్ళ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ అంతా కూడా యూనివర్సిటీకి ఆ వెరిఫికేషన్ వదులుతారు. దాని ద్వారా CAS అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే వాళ్ళ స్టూడెంట్తో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఇంగ్లీష్ స్కిల్స్ జనరల్గా క్రాస్ చెక్ చేసి వాళ్ళు క్యాష్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు బై సీయింగ్ ద ఎనఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. దాంతో ఈ క్యాష్ లెటర్ వస్తుంది. ఇది రాగానే మనం కేవలం ఒక 28 days మనకి 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఆల్రెడీ కట్టిన ఫీజులో బ్యాలెన్స్ ఫీజ్ అంటే అప్రాక్సిమేట్లీ 14 to 20 lakhs మధ్యలో బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 28 days మెయింటైన్ చేసి దాన్ని మనము వీసాకి ఫైల్ చేసినట్లయితే యాక్చువల్గా ఇంకా యూకేలో ఏంటంటే వీసా చాలా ఫాస్ట్గా ఇస్తారు. సో దేస్ ఎ పాసిబిలిటీ జనరల్గా ఏంటి నార్మల్ ప్రాసెస్లో వచ్చేసి 25 to 35 days పడుతుంది. అదే ప్రయారిటీ వీసా అని ఇంకో 20,000 rupees ఎక్స్ట్రా పే చేస్తే విల్ గెట్ ద వీసా ఇన్ 1 week. అండ్ ఇంకా సూపర్ ప్రయారిటీ వీసా అని చెప్పి మనకు 1 day కూడా వీసా వచ్చే అవకాశం ఉందండి. గ్రేట్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం కానీ లేకపోతే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ కానీ వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటి గురించి ఒకసారి. సో బేసికల్ ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు అందరూ మార్కెట్లో చెప్తుంది ఏంటంటే యూకేలో జాబ్స్ సరిగా లేదు, పార్ట్ టైం జాబ్స్ సరిగా లేదు అని. ఇదేంటంటే యాక్చువల్గా మనకి పార్ట్ టైం జాబ్స్లో కొంత ప్రాబ్లం ఉందన్నమాట వాస్తవం. కానీ ఇది ఎక్కడ అంటే మనకి స్టూడెంట్కు రైట్ కాంటాక్ట్, రైట్ సపోర్ట్ దొరకాలి. సో థ్యాంక్ఫుల్లీ మనకేంటంటే ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ యూకే వెరెవర్ వీఆర్ సెండింగ్ ఆల్రెడీ వీ హ్యావ్ గుడ్ కనెక్షన్స్ దర్. సో దీని ద్వారా ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ విచ్ వీఆర్ ఇన్ టచ్ విత్. సో స్టూడెంట్ వెళ్ళిన తర్వాత మనం వాళ్ళకి ఆ రెఫరెన్సెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఒక 1 to 2 months ఆఫ్టర్ ల్యాండింగ్ దేర్ దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ ద జాబ్స్. సో ఇది ఆల్మోస్ట్ అందరి స్టూడెంట్స్కి జరుగుతుంది. సో మనకేంటంటే లైక్ మన స్టూడెంట్స్ మనకు హెల్ప్ అవుతారు అండ్ అదే ఆ నెట్వర్క్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ మనకి అక్కడ ప్రొఫెషనల్ జాబ్స్లో చూసుకుంటే ఇది అబ్జల్యూట్లీ బేస్లెస్ అండి. చాలామంది జాబ్స్ లేదంటున్నారు కదా, అది రియాలిటీ కాదు. బికాస్ ప్రొఫెషనల్ జాబ్స్ యాజ్ లాంగ్ యాజ్ వీళ్ళు 1 year సరిగ్గా చదివి 1 year కరెక్ట్ ఇంటర్న్షిప్ చేస్తే కనుక దెర్ ఈజ్ వెరీ గుడ్ ఛాన్సెస్ అక్కడ జాబ్స్ మనకి ఎక్కువగా కూడా మేనేజ్మెంట్ ఫీల్డ్స్లోను, తర్వాత IT, తర్వాత ఆల్ టెక్నికల్ ఫీల్డ్స్లో జాబ్ రిక్వైర్మెంట్ చాలా బాగుంది. కాబట్టి మన జాబ్స్ అయితే మంచి స్కోప్ ఉంటుంది అక్కడ. ఓకే, అండ్ పార్ట్ టైంలో వేజెస్ ఎలా ఉంటాయండి? సో యూకేలో ఏంటంటే మనకి బేసిక్గా అక్కడ £11 per hour ఇస్ ద బేసిక్ వేజ్ ఇన్ దట్ కంట్రీ. సో నో మ్యాటర్ దే స్టడీ ఇన్ లండన్ ఆర్ అవుట్ సైడ్ లండన్, ఒక మనిషి వర్క్ చేస్తే గంటకి £11 రావాలి. సో దాని ప్రకారంగా £11 20 hours per week వర్క్ చేయొచ్చు ఇంటూ 4.5 weeks a month. అప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక £1,000 వరకు వాళ్ళ ఎర్నింగ్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళకి ఒక £500 to £550 ఖర్చు అయినా కూడా స్టిల్ దే హ్యావ్ గుడ్ సేవింగ్స్. ఇది కాకుండా మనకి ఏంటంటే వెకేషన్ టైంలో ఫుల్ టైం వర్క్ చేయొచ్చు యూకేలో. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ అని చెప్పాను. ఇంటర్న్షిప్లో ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఇండస్ట్రీ అండ్ దే వర్కింగ్ ఫుల్ టైం. సో ఎప్పుడైతే ఫుల్ టైం వర్క్ చేస్తారో వాళ్ళకి ఫుల్ టైం వేజ్ వస్తుంది. అండ్ యూజువల్గా ఇంటర్న్షిప్లో దే పేడ్ ఎనీవేర్ బిట్వీన్ £18,000 to £23,000 per annum. అంటే ఈ సెకండ్ ఇయర్లో వచ్చే ఇన్కమ్ వీళ్ళు మొత్తం కట్టే 2 years ఫీజు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వీళ్ళు బిఫోర్ దే కంప్లీట్ దే కుడ్ ఏబుల్ టు కవర్ ఆల్ ద స్టూడెంట్ లోన్స్ వాట్ దే యాక్చువల్లీ టుక్. ఓకే, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఫస్ట్ అకామిడేషన్ ఎలాగా ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే అసలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలని విదేశ్ కన్సల్టెంట్స్ ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ని ఇస్తుందండి? షూర్ అండి. సో ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇప్పుడు యూకేలో ఏంటంటే మనకి అక్కడ అకామిడేషన్స్ కొంత ఇబ్బంది ఉన్న వాటి వాస్తవం. కాకపోతే థ్యాంక్ఫుల్లీ వీ ఆల్రెడీ టైఅప్ విత్ ఫ్యూ ఆఫ్ ద హౌసింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో వీళ్ళు ఏంటంటే మనకి రెంటల్ ఏజెన్సీస్ అంటాము, వాళ్ళతో ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం. సో త్రూ అవుట్ యూకే మన స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దెమ్ అసిస్టెన్స్ ఫర్ ప్రొవైడింగ్ ద అకామిడేషన్. తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ పికప్ కూడా ఆల్రెడీ మనకి అపాన్ సర్టన్ ఛార్జ్ ఒక £40 to £50 వాళ్ళు ఛార్జ్ చేసి దే విల్ బి 1 person who can speak Telugu and who can come and pick up them. సో కంపల్సరీ ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్ పికప్ తర్వాత అకామిడేషన్ వరకు మనం ఖచ్చితంగా హెల్ప్ చేస్తామండి. విదేశ్ కన్సల్టెంట్స్ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది యూకే వీసాకి అప్లై చేసి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఇంటేక్ ఎలా ఉంటుందండి? సో యూజువల్గా ఏంటంటే మనకి యూకే అనేది ఆల్మోస్ట్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 16 years వీ బీన్ ప్రొవైడింగ్ దిస్ సర్వీస్ ఫర్. సో ఇప్పటిదాకా మోర్ దెన్ 1,000 స్టూడెంట్స్ వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఫ్లో అనేది జరుగుతుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇంటేక్ వీ హ్యావ్ మోర్ దెన్ 100 స్టూడెంట్స్ గోయింగ్ టు యూకే అండి. సో దీంట్లో ఏంటంటే మనకి వీ హ్యావ్ యాక్చువల్లీ 4 intakes. దాంట్లో మేజర్ ఇంటేక్ వచ్చేసి జనవరి, తర్వాత మే,
తర్వాత సెప్టెంబర్. ఇవి మేజర్ ఇంటేక్స్ అనమాట. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే సెప్టెంబర్ ఇంటేక్ ఇస్ గోయింగ్ టు బి హైయెస్ట్ ఇంటేక్. తర్వాత మే ఇంటేక్లో వీ హ్యావ్ లైక్ ఫ్యూ యూనివర్సిటీస్ ఆఫరింగ్ ద మిడ్ టర్మ్ ఇంటేక్స్ అండ్ జనవరి ఇంటేక్ కూడా చాలామంది ఉంటారు. సో మన స్టూడెంట్స్ ఆన్ అన్ యావరేజ్ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా వాళ్ళతో పాటు మన ఆఫీస్ నుంచి కంపల్సరీ ఇంకొక 5 to 10 మెంబర్స్ తెలుగు మాట్లాడేవాళ్ళు మన ఆఫీస్ నుంచి వస్తారు వాళ్ళకి. సో మేము ఒక్కడనే వెళ్తున్నాను లేకపోతే నేను ఒకదాన్ని వెళ్తాను, నాకు అక్కడ అకామిడేషన్ ఇబ్బంది అవుతుంది టెన్షన్ అసలు అవసరం లేదు. బికాస్ వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు ఎవ్రీ సింగిల్ యూనివర్సిటీ. కాబట్టి ఆ యూనివర్సిటీకి ఆబ్వియస్లీ మన వాళ్ళు ఉంటారు కాబట్టి సో మేము ఒక్కడనే వెళ్ళాలి నాకు ఎట్లా ఉంటుంది అనే ప్రాబ్లం లేకుండా మేము ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే వీసాస్ వచ్చిన తర్వాత ఈ స్టూడెంట్స్ అన్ని గ్రూప్ చేస్తాం. గ్రూప్ చేసి యాక్చువల్గా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక 5 members 6 members ఆర్ సమ్టైమ్స్ 10 members దాకా ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా వీ ఆస్ దెమ్ టు ఫ్లై టుగెదర్. సో దట్ ఏంటంటే ఒకటేసారి గ్రూప్ బుకింగ్ చేసినప్పుడు వీళ్ళకి ఫ్లైట్ టికెట్ తక్కువ పడుతుంది. ఆ తర్వాత నాకు అక్కడ ఎయిర్పోర్ట్ పికప్ నాకు అరేంజ్ చేయడం ఈజీ. తర్వాత అక్కడ వెళ్ళాక వాళ్ళకి సెటిల్మెంట్ కూడా తోడు ఉంటారు. సో ఇది కూడా చాలా మంది ఆ ఫియర్ ఉంటుంది కాబట్టి విదేశ్ నుంచి మీకు ఆ సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. దట్స్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ.